హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు అయితే మీకోసం మంచి స్పెషల్ రెసిపీ తీసుకొచ్చానండి. ఎందుకంటే ఇది రంజాన్ సీజన్ కదా, నాతో పాటు మీకు కూడా చాలా మందికి ఈ రెసిపీ బాగా ఇష్టమయ్యే ఉంటుంది. అదేనండి మటన్ హలీం పిస్తా హౌస్ స్టైల్లో చూపించబోతున్నాను. నేనైతే మీకోసం బాగా ఎక్స్ప్లోర్ చేసి సింపుల్గా బిర్యానీ కంటే ఈజీగా చేసే విధంగా మీకు చూపిస్తాను. ప్రాసెస్ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఇంత ఈజీనా అని మీరే అనుకుంటారు. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను. దీంట్లో 2 మేజర్ థింగ్స్ అండి. ఒకటి మటన్ బాగా బాయిల్ చేసుకోవడం, తర్వాత మ్యాష్ చేసుకోవడం. ఇంతేనండి. ఫస్ట్ అయితే 15 బాదం పప్పులు, 2 టేబుల్ స్పూన్ గోధుమ రవ్వ, 2 టేబుల్ స్పూన్ బాస్మతి రైస్, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1.5 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1.5 టేబుల్ స్పూన్ మినపప్పు. ఈ పప్పులన్నింటినీ కలిపి వాష్ చేసుకొని వాటర్ వేసి 2-3 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే 1/2 kg మటన్ తీసుకుంటున్నాను. క్వాంటిటీ వచ్చేసి 5 to 6 మెంబర్స్కి అయితే బాగా సరిపోతుంది 1/2 kg మటన్. ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే హలీంలో కారం పొడి, పసుపు, ధనియా పొడి, పెరుగు లాంటివి వాడకూడదు. అప్పుడే ది బెస్ట్ పిస్తా హౌస్ హలీం అవుతుంది. తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులో 2 ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. తర్వాత 2 గరిటెల నూనె వేసుకుంటున్నాను. హలీంకి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత 12 నుంచి 13 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అంటే మనం కారం పొడి వేయం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. వెంటనే వాష్ చేసి పెట్టుకున్న 1/2 కిలో మటన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ బోన్తో తీసుకుంటున్నాను. బోన్లెస్ అయినా తీసుకోవచ్చు. హలీం కోసం మటన్ ముక్కలు కొంచెం పెద్దవిగానే ఉండాలి. చూడండి, ఇలా ఉండాలి ముక్కలు. ఎందుకంటే మరీ చిన్నవి అనుకో చిదురు అయిపోతాయి. కొంచెం పెద్ద ముక్క అనుకో మనకు హలీంకి కొంచెం నారలుగా వస్తాయి కదా. మనం పెద్ద ముక్కలు తీసుకోవటం వల్ల హలీం పర్ఫెక్ట్గా వస్తుంది. మటన్ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటాం కదా, దీనికి అలా కాదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి జస్ట్ కలిపేసి చేతి నిండా కొత్తిమీర వేసుకొని, అలాగే 1/2 కిలో మటన్కి 700 ml వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి 10 to 12 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మటన్ ఉడికేలోపు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా పప్పులు, అవి మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే హలీంకి కావాల్సిన స్పైసెస్ చూద్దాం. 1 ఇంచు చెక్క, 5 లవంగాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 3 ఇలాచి, 1/2 టీ స్పూన్ తోక మిరియాలు, 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా గులాబీ రేకులు తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక 1/2 ఇంచ్ చెక్క, 2 ఇలాచి, 4 లవంగాలు, కొద్దిగా మిరియాలు వేసి మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి మటన్ ఎలా ఉడికిందో చూద్దాం. ఫస్ట్ ఇందులోని వాటర్ కొద్దిగా తీసేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే మనం రుద్దేటప్పుడు ఎక్కువ వాటర్ ఉంటే రుద్దడానికి సరిగా మెదగదు, కాబట్టి మళ్ళీ మధ్యలో వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ముక్క చూడండి బాగా ఉడికింది. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా వీలైనంత మెత్తగా పప్పు గుత్తితో రుద్దుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న స్పైసెస్ అన్నీ వేసుకొని, అలాగే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసి, ఒక చేతి నిండా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి, తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న వాటర్ కొద్దిగా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మనం వేసుకున్న స్పైసెస్ పేస్ట్ పచ్చివాసన పోయి స్పైసెస్ అన్నీ బాగా పడతాయి. తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలిపి వీలైనంత మెత్తగా పప్పు గుత్తితో బాగా రుద్దుకోవాలి. అప్పుడే హలీం అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం దంచి పెట్టుకున్న పౌడర్ వేసి, అలాగే కొద్దిగా గులాబీ రేకులు, ఒక చిన్న నిమ్మకాయ రసం, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. అప్పుడే ది బెస్ట్ పిస్తా హౌస్ హలీం అవుతుంది. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ దమ్ కానీ సిమ్లో పెట్టి అయినా ఒక 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే హలీం అయితే రెడీ అయిపోతుంది.
మీలో హలీం లవర్స్ ఎంతమంది ఉన్నారో, అలాగే పిస్తా హౌస్ హలీం ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. ఎవరైనా హైదరాబాద్ పిస్తా హౌస్ మటన్ హలీం తినలేని వారు ఇంట్లోనే ఈ విధంగా చేసుకొని హ్యాపీగా తినొచ్చు. హలీం ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం నెయ్యి వేసి ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా పుదీనా వేసుకొని తింటే ఉంటుంది. ఆ టేస్టే వేరసలు. పిస్తా హౌస్ హలీంలో కాజు వేయరండి, జస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా అంతే. మీకు హలీం నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ కొట్టి, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమేం రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.